శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ రామ జయ జయ రామ మంగళం మంగళాశాసనపరిహృదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాజ్య దాసోస్యహం రామే చిత్తాలయా సదా భవతు దేవో రామముద్దరం మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః నానావిధరామదేవస్య తస్య కుటుంబస్య సమానందవస్య సంకల్పిత శ్రీ సీతారామచంద్ర హనుమాన్ కి జై శ్రీరామ్ 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 ప్రాంతం నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్ అంటే అక్షింతలను తలంబ్రాలను తీసుకొస్తే ఇంకా స్వామి వాళ్ళు మనకు తెలియజేసింది ఏంటంటే మీరు అక్షింతలు తలంబ్రాలు తీసుకొచ్చిన కాదు, మీకు అవకాశం ఉంటే ప్రతి గింజ పైన జై శ్రీరామ్ అని రాసుకొని తీసుకొచ్చేటట్టు ఇంకా బాగుంటుందని మనకు సలహా కూడా ఇవ్వడం జరిగింది. స్వామి ఈ కార్యక్రమాన్ని ఇట్లనే అంటే హిందూ ధార్మిక కార్యక్రమాలను ఇదే విధంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ పూర్వందర మహానీరాజదీపం సంకల్పయామి లక్ష్మీ జనలాక్షాత్ సాక్షాత్ శ్రీరుద్రమంత్రే శ్రీయంకాయ ప్రదేశాం శ్రీయంకాయంగం శ్రీయంకాయ విజ్ఞాపనే ప్రదేశాం ఓం తత్కృష్ణో పరమం పదం సదా వసంతి సూర్యః శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ जोर से बोलो प्यार से बोलो जय श्री राम जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी వాస్తవంగా గత 25 రోజుల నుంచి అంతకన్నా ముందు 5 రోజుల నుంచి దాదాపు 30 రోజుల నుంచి భారతదేశం అంతా కూడా ఎప్పుడా అని 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న క్షణాల కొరకు మొన్న 22వ తారీఖు నాడు జరిగిన శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో దాన్ని పునరుస్కరించుకొని జగిత్యాలలో కూడా జగిత్యాల జిల్లా ప్రాంతం మారుమూల జగిత్యాల ప్రతి వాడలో కూడా అక్షింతల కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ అండ్ అన్ని దేవాలయాలకు సంబంధించిన వారు
అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు, అన్ని కులాలకు సంబంధించిన అందరూ కలిసి కూడా ఒక జాతి భావనతోని, హిందూ భావనతో ఒక సామాజిక పండుగలాగా ప్రతి వాడవాడ కూడా ఈ పండుగను ఆ రోజు ప్రస్ఫుటింపజేసి ప్రతి గడపకు కూడా అక్షింతలు చేరాలనే దృక్పథంతో అక్షింతలు చేరవేసి రాని వాళ్ళు కూడా ఇంకా రాలేదని ఆతృత చూసిన కళ్ళను కూడా చూడడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఇది మనందరికీ జన్మలో ఒక పెద్ద అవకాశం. ఈ జన్మలో ఈ అవకాశం మనం అక్షింతలు పంచితేనే ఇంత ఉంటే అక్కడ రామ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా ప్రాంత వాసులు నలుగురు కలిసి అక్కడికి పోయి 17వ తారీఖు వాళ్ళు అక్కడికి పోయి అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళన్నీ చేసి అక్కడి నుంచి కొన్ని అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున జరిగిన ఆ రోజు ఒడి బియ్యం కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పాదుకలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడనే కోదండ రామాలయంలో ఈ రోజున పొద్దున కూడా పూజ చేయించి ఆ అవకాశం మన జగిత్యాలకు రావడం, ముఖ్యంగా ఈ దేవాలయం కూడా అట్లాంటి కార్యక్రమం రావడం కూడా నిజంగా రాముడి ఆశీస్సులు మన జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ ఉన్నాయని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా జగిత్యాలలో జరిగిన ఈ అక్షింతల వితరణ కొరకు సహాయపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి దేవాలయానికి, ప్రతి ఆర్గనైజేషన్కు తల వంచి నమస్కరిస్తున్నానండి. అందరికీ అక్షింతలకు అందరికీ చేరవేసే లోపల అందరూ ఇట్లాంటి అవకాశాలు రావడం కూడా మనందరికీ చాలా గొప్ప విషయం. ఇది ఎన్నో జన్మల పుణ్యం, ఎంతోమంది త్యాగం చేసుకుంటూ వచ్చిన ఇవాళ మనం చూస్తున్నది మనకు చాలా అదృష్టవంతమైన క్షణాలుగా భావించి ఏదైతే ఈ 20 రోజుల్లో చేసిన కార్యక్రమం కూడా మనం జీవన శైలిలో కొంచెం మానసిక మార్పు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళకు మనం ఒక ప్రతిబింబ చేసే గట్టిగా మనం మారాలని మాత్రం ఆశిస్తూ మీ అందరికీ తలవంచితంగా పెడుతున్నాను. ఇప్పుడు అక్కడ జరిగిన ప్రక్రియ గురించి వీళ్ళకి కాసేపు మాట్లాడతారు. సహస్రనామతతుల్యం రామనామవరాననే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనము అందరం కూడా రాముడి యొక్క మహిమ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ రామ్లల్లా గురించి. అంతకన్నా ముందు నాకు జరిగిన ఒక చిన్న విషయాన్ని చెప్తాం అనుకుంటున్నాను. అక్కడ ఫౌండేషన్ జరిగినప్పుడు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకో నేను ఒక రాయిని ముట్టుకొని, రామయ్య నీకు ఇల్లు కట్టడం జరుగుతోంది ఇక్కడ, మరి నాకు ఇల్లు లేదు, నేను ఇక్కడ కిరాయిలలో ఎన్నో మాటలు పడుతున్నాను రామయ్య, నాకు ఒక్క చిన్న ఇల్లు కల్పించి రామయ్య దండం పెట్టుకొని వచ్చి నేను మర్చిపోయాను. రాయిని తెచ్చుకున్నాను ఇంటికి, నాకు తెలియకుండా నెల రోజుల్లోనే మేము ఇంటికి బయానా పెట్టడం జరిగింది. ఇల్లు కొనుక్కున్నాం. నిజంగా సంతోషకరమైన విషయం ఇది. రామయ్య నాకు ఇల్లు కల్పించాడు. అలాగే నేను రామయ్యకి ఏదన్నా చేయాలనుకున్నాము. నేను మా స్వామి ఇద్దరం కలిసి కఠిన దీక్ష, అంటే ఓన్లీ ఫలాలు తింటూ ఇప్పటి వరకు కూడా ఆ దీక్షలోనే ఉన్నాము. దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా ఫలాలు తింటూ ఉన్నాం, ఈ కఠిన దీక్ష తీసుకొని ఉన్నాము. ఆ తర్వాత జరిగిందంతా స్వామి చెప్తారు. అక్కడ ఎన్ని కష్టాలు పడి నేను వస్తానంటే వద్దన్నారు. అక్కడ ఎలా సిచ్యువేషన్ ఎలా ఉందో చాలా చలికి తట్టుకొని నలుగురు, మా మర్ది స్వామి నాకు లక్ష్మణుడు అసంటోడు నిజంగా. అందరూ వీళ్ళు కూడా మా గ్రామం నుంచి వెళ్ళారు. వీళ్ళు నలుగురు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మా స్వామి వారు వివరిస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మేము ఒక్కలం వెళ్ళకుండా మరి స్వామివారికి అందరి రిప్రజెంటేషన్ ఉండాలని తెలిసిన వాళ్ళ రైతులు 4 జిల్లాల నుంచి కరీంనగర్, జగిత్యాలు అండ్ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు వారి పొలాల్లో వండినటువంటి వరి ధాన్యం నుంచి వాళ్ళు 5 అక్షింతలు,
9 అక్షింతలు 11 అక్షింతలు హిందూ సాంప్రదాయ నెంబర్ల ప్రకారంగా వాళ్ళు చేతులతో ఒలుసుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ట్రస్ట్ నుంచి మరి అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందించి రాముని ప్రాణ ప్రతిష్టలో వాడాలని మరి సూచించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అభయం తీసుకెళ్ళి అందించడం జరిగింది. అందించిన తర్వాత నెక్స్ట్ మాకు దర్శనం కూడా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ రోజు అక్కడే ఉన్నాము. దర్శనం తర్వాత మళ్ళీ ట్రస్ట్ ద్వారా రాముని సీతమ్మ వారి వాళ్ళ యొక్క ఓడి బియ్యాన్ని, పసుపు కుంకుమలను, గాజును, కంకణము, పాదుకలు వంటిని మనం స్వీకరించి మరి రాముని యొక్క ఆశీస్సులు మా ఒక్కరికే కాకుండా నా ప్రాంతవాసులందరికీ ఉండాలని మరి కోరుకొని అవన్నింటినీ తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఇంటింటికి ప్రసాద రూపంగా అందేటట్టుగా ఖచ్చితంగా చూస్తాం స్వామి. మేము ఈ ఓడి బియ్యాన్ని ఖచ్చితంగా అందరికీ ప్రసాదంగా పంపించడానికి కోసం మేము పూనుకొని ఉన్నాము. అయితే మనం అక్కడ ఎట్లుంది అంటే చలి 4 నుంచి 8 డిగ్రీలు మెయింటైన్ అవుతుంది. మొత్తం అయోధ్యలో మేమున్న 7 రోజుల కాలంలో అసలు అందరూ అక్కడ సాక్షులు కానీ అవి కానీ వాడింది కానీ మేము నలుగురం మాత్రం ఈ స్వామి మేము నలుగురము ఏమీ అంటే మనము బేర్ ఫుట్తోని అంటే కాళ్ళకి ఏం లేకుండా కూడా అంటే ట్రస్ట్ సభ్యులు కానీ నెక్స్ట్ మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే రాముని యొక్క దయ మా మీద ఉన్నది కాబట్టి మేము అంతటి చలినని కానీ అవలీలగా తట్టుకొని మేము రాగలిగినాం. స్వామి ఇక్కడ దీక్ష అంటే కఠిన దీక్ష, అసలు వేడి చేసినటువంటి ఎలాంటి పదార్థాలు తీసుకోలేదు. 21 రోజులు నాకు ఇంకా సమయం 3 రోజుల సమయం ఉంది కంప్లీట్ కావడానికి. ఈ స్వాములందరూ కలిసి 11 రోజులు ఉన్నారు. ఇక్కడ కూడా అక్షింతలు అయితే ఎవరైతే ఒలిసిండ్రో ఆ స్వాములందరూ 11 రోజుల కఠిన దీక్ష తీసుకొని ఒలిసి తీసుకురావడం జరిగింది అందరూ. మరి వాళ్ళందరికీ శ్రీరాముల వారి ఆశీస్సులను అందజేస్తాము. నేనేమనుకుంటున్నానంటే అయోధ్య శ్రీరాముల ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మనందరం ఉన్నాం కాబట్టి మనందరము అయోధ్య శ్రీరాముని యొక్క దయతోటి ఆయన సమకాలీనులుగా మనం బతుకుతున్నాము అనేది నా యొక్క ఉద్దేశంగా ఉన్నది. నేను ఫౌండేషన్ స్టోన్ అప్పుడు వెళ్ళినాను. నెక్స్ట్ నాకు చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలను నెరవేర్చాం. ఇప్పుడు మా ధర్మపత్ని చెప్పిన దాని ప్రకారంగా సేమ్ అదేవిధంగా రాముని ప్రాణప్రతిష్ఠ రోజు కూడా వెళ్ళి ఆయన ప్రాణప్రతిష్ఠ వస్తున్నటువంటి హిందూ ధర్మ నమ్మకం ప్రకారం రాముడు అక్కడికి ఖచ్చితంగా తను వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మరి రాముడు వస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంగా నేను వెళ్ళడం జరిగింది. నాతో పాటు నా తమ్ముడు నెక్స్ట్ అల్లుడు మా ధర్మపత్ని కూడా రావడం జరిగింది. ఏ విధంగా అంటే హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా రాముడు అంతటి వాడే యజ్ఞం చేస్తున్నప్పుడు సీత లేనట్లయితే బంగారు సీతను పెట్టుకొని ఆయన యజ్ఞం చేయడం జరిగింది. అదేవిధంగా నేను నా ధర్మపత్ని యొక్క అంటే అక్కడ సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి తీసుకుపోవడం ఎట్లనో తెలియక నేను ఆమె గాజును తీసుకెళ్ళడం జరిగింది. ఈ గాజును సేమ్ ఎంతైతే ఎనర్జీని నేను తీసుకురాగలిగినో అదే ఎనర్జీని ఈ గాజు ద్వారా తీసుకొచ్చి నేను నా ధర్మపత్నికి ఇస్తున్నాను అనుకుంటున్నాను. నా ధర్మపత్నే కాదు నా పిల్లల యొక్క షీట్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్వామి ఇది అందరూ మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. స్వామి దీక్ష గురించి చెప్పాలనుకుంటున్నాము. నేను సీతారామ దీక్ష అంటే సీతమ్మ దీక్ష. ఈ సీతమ్మ దీక్ష ఇక్కడే తెలంగాణలో దుర్గట గ్రామంలో ఫస్ట్ టైం వింటున్నారు కావచ్చు. ఎందుకంటే రాముడి అంటే విగ్రహం పెట్టుకుందామంటే కూడా చాలామంది భయపడతారు. అంటే వాళ్ళకు వచ్చిన కష్టాలు మాకు ఎక్కడ వస్తాయో అని రాముడి విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలామంది ఇదంతా చాలా తప్పు. సీతమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొంది. నాకు కూడా ఒకవేళ అలాంటి కష్టాలు వస్తే నాకు ఎదుర్కొనే శక్తినివ్వమ్మా అని చెప్పడానికి అందరికీ తెలియజేయడానికి నేను ఈ దీక్ష తీసుకున్నాను. సీతమ్మ దీక్ష, ఇంకా రాముల వారి దీక్ష తీసుకున్నాను. ఇప్పుడున్న జనరేషన్కి అమ్మ ఒక మాట అంటే అత్తమ్మ ఒక మాట అంటే వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితులున్న ఇప్పుడున్న జనరేషన్కి మనం ఇది అందజేయాలి. సీతమ్మ వారు అన్ని కష్టాలు పడ్డారంటే వాళ్ళు మనిషి రూపంలోకి వచ్చి ఎన్ని కష్టాలైనా అనుభవించి ఉండే ఒక శక్తి ఉండాలి అని మనకి నిరూపించినారు కాబట్టి దాన్ని మనము పాజిటివ్గా తీసుకొని ఇలాంటి మీరు కూడా ఇక్కడ ఒక్కరోజు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. అంటే మన హిందూ ధర్మం ప్రకారం తేదీలు ఎన్ని డేట్స్ అయినా ఉండొచ్చు. దీక్ష ఇక్కడ కూడా ఎవరైనా తీసుకోవచ్చు. స్వామి సేమ్ ఇదే కార్యక్రమాన్ని ట్రస్ట్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడినాము. శ్రీరాముల వారి కళ్యాణానికి కానీ నెక్స్ట్